ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లో 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం దాదాపు 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సింది. కానీ 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ లెక్కలు చెబుతోంది. తాను బాధ్యతలు చేపట్టాక విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టిని సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదికను ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపుగా 30 సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్, జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది. జల వనరుల పంపిణీ, ఉద్యోగాల విభజన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏపీ భవన్, పటోడీ హౌస్, నర్సింగ్ హాస్టల్స్ కు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్ సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు 2 రాష్ట్రాలు వినియోగించుకునేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటేరియట్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రమంజిల్లో నీటిపారుదల, రోడ్డు భవన్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయాలు, అరణ్య భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవన్నీ అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఏడాది జనవరిలో ఆదేశాలను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9లో మొత్తం ఆస్తుల విలువలో 2 రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా కేవలం 0.7% మాత్రమే. మిగిలిన సంస్థలే కీలకమని, అన్నింటినీ కలిపి జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని, ఇలా కాకుండా చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. మొదట అంగీకారం కుదిరిన సంస్థల పంపిణీపై తేల్చి మిగిలిన వాటిపైనే మళ్లీ చర్చిస్తే సరిపోతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ 10లో 142 సంస్థలుండగా ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. వీటి విలువను 38,000 కోట్లుగా అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపిణీ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అమలు కాలేదు. షీలా భిడే కమిటీ అన్ని సంస్థలకు ఒకే పద్ధతిని అనుసరించలేదని తెలంగాణ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్నన్ని సుమారు 1,759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పేర్కొంటోంది. ఇందులో హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ ఫెడరేషన్, హౌస్పేట్ వైద్య విధాన పరిషత్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్, ఏవియేషన్ అకాడమీ, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ తదితరాలు ఉన్నాయి. మొత్తం మీద 10 ఏళ్లైన పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజన అంశం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.